అబ్బా తాట తీస్తారు కదరా. 365 days ఛాలెంజ్లో ఇది 34th డే. ఎందుకో నేను నైట్ పడుకుండేటప్పుడే ఈ రోజు కొంచెం కొత్తగా స్టార్ట్ చేయాలనిపించింది. ఇదిగోండి వీటితో మన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని అయిపోయిన తర్వాత మన బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఇంకేముంది, కాలేజ్కి స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు అయితే 1% కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు కాలేజ్కి వెళ్ళాలి. అందుకనే చేతిలో బ్యాగ్ లేదు, వెళ్ళేదారు కొత్తగా ఉంది. అదే కొత్తగా ట్రై చేయాలన్నాను కదా స్టార్టింగ్ లో. కాలేజ్ లోకి ఎంటర్ అయ్యాను, బ్యాగ్ వచ్చింది. అయినా క్లాస్కి వెళ్ళాలని మనకు లేదు కదా, వచ్చిన దారినే మళ్ళీ రిటర్న్ అయిపోయింది. మా ఇంట్లో ముందే చెప్పారు, నువ్వు చదవకపోయినా పర్లేదు కానీ టైంకి తిను అని. చిన్న జోక్ చెప్పాను మామ. కాదు నువ్వు టైంకి తినకపోయినా పర్లేదు కానీ బాగా చదువు అన్నారు. మనకంటే ఎవరు లేరు కానీ వీళ్ళు పెట్టే టార్చర్ మామూలు టార్చర్ కాదు మామ. ఏముంది, క్లాస్కి వెళ్ళి అటెండెన్స్ చేసుకుని ఈ గుంపులో కలిసిపోయి ఒక్కసారి ఈ గుంపులో కలిసిపోతే మనల్ని వాడు రాపేది. కాలేజ్ నుంచి బయటకు వచ్చి మా సీనియర్లతో అలా బయటకు వచ్చా. మా వాడు సిగ్గు చూడండి, సిగ్గుపడేటట్టు సిగ్గుపడుతున్నాడు. వీలైతే ఈ డైలాగ్ ఒకసారి నాకు కామెంట్ లో పెడతారు. ఏం లేదు మామ, ఏం చెప్పానో నాకే తెలియదు, సో అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకేముంది, వాళ్ళే జాగ్రత్త నన్ను రూమ్ దగ్గర డ్రాప్ చేస్తారు. మొన్న మేము రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయంట మామ. ఏం వచ్చాయి ఎన్ని వచ్చాయి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇంకేదైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.